వెల్కమ్ టు మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. కర్నూలు నగరంలోని టీడీపీ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్యాలెండర్ ఆవిష్కరణ. వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో రైతు కార్మిక సంఘాలు భారీ రాస్తారోకో. ములుగు జిల్లా ఘట్టమ్మ ఆలయం నుంచి మేడారం వరకు జర్నలిస్టుల ప్రజా పోరు యాత్ర. దేవరుపల మండలం సీఎం కప్ టు టార్చ్ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా కేంద్రంలోని పబ్లిక్ గార్డెన్ పేరుకే పబ్లిక్ గార్డెన్గా మారింది. పిల్లల వినోదం కోసం తీసుకెళ్తే సరైన సదుపాయాలు లేక తల్లిదండ్రులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గార్డెన్లోని ఆట వస్తువులు పాడైపోయి ప్రమాదాలకు నిలయంగా మారాయని ఆందోళన చెందుతున్నారు. ఉయ్యాలలు కూడా లేకపోవడంతో పిల్లలు ఆటలు ఇబ్బందిగా మారాయని చెబుతున్నారు. గార్డెన్ను వెంటనే అభివృద్ధి చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సార్లమ్మ దేవాలయానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు హెలికాప్టర్లో చేరుకున్నారు. అనంతరం హరిత హోటల్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తదుపరి మీడియాతో మాట్లాడిన బట్టి విక్రమార్క జాతర ఏర్పాట్లను సమీక్షించి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మేడం సైడ్ నాకు కొంచెం జరగాలి. కొద్ది సైడ్ కొంచెం వెంట తగ్గండి, కొంచెం వెంట మంచి జరుగుతుంది. నీకు ఎలా పెట్టి ఫుల్ ఉంటుంది సార్. చెప్పులనే తీసిన తర్వాత పక్కకు వెళ్ళిపోవాలి. భయ భయ అట్లాగే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరూ కూడా సంవత్సర సంక్రాంతి దాంతో పాటు ఇక్కడ పిల్లలుగా మీరు కూడా అందులో భాగస్వాములై రథయాత్ర కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం మీరు సహకరిస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా ఇది కేవలం ఒక జాతరగానే తెలంగాణ ప్రజలపైన అందరిపైన కట్ అప్డేట్ ఏమైనా పెట్టారా? జాతరకి ఈ టైంలో పని అయిపోయినా కాకుండా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేత నందన్ గౌడ్ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆలోచనలు నేటి యువతకు చిరకాల స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువత క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, దేశభక్తి వంటి విలువలను జీవితంలో అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్, జిల్లా నాయకుడు ఎల్కంటి సురేష్, దాతర్పల్లి ఉప సర్పంచ్ బారు అరవింద్, యువకులు పాల్గొన్నారు. నేటి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు, పుర ప్రముఖులు, యువకులు అందరికీ పేరు పేరు ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా నేడు గజ్వేల్ పట్టణంలో వివేకానంద విగ్రహానికి పూలమాల అలంకరించి సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆయన ఆశయాలతో నేటి యువత ముందుకు వెళ్తూ ఉంది. ఆయన చేసిన మంచి పనులు ఏవైతున్నాయో ఇక్కడ కాకుండా విదేశాలకు వెళ్ళి కూడా అక్కడ చాలామందికి జ్ఞానోదయం తెలిపి మన భారతదేశం గురించి కానీ మన భారత చరిత్ర గురించి కానీ చెప్పడం జరిగింది. కానీ మనం ఇక్కడ ఉండి ఆయన గురించి చాలా వరకు తెలుసుకోవాల్సి ఉంది. ఇంకా తెలుసుకోవడానికి మనం కూడా అందరము కలిసికట్టుగా ఒకరికొకరుగా
10 మందికి తెలిసేలాగా మనం కూడా ముందు తీసుకుపోవాలని కోరుతా ఉన్నాను. జై హింద్, జై భారత్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నాస్పూర్లో గల రేడియంట్ హై స్కూల్, బ్లూవార్డ్ హై స్కూల్, ఆక్స్ఫర్డ్ హై స్కూల్ ప్రభుత్వం ఒక్క పక్క సంక్రాంతి సెలవులకు ఇస్తే మరో పక్క ప్రైవేట్ యాజమాన్యం సంక్రాంతి సెలవులకు విరుద్ధంగా 10వ తరగతి క్లాసులో పేరుతో నడిపించడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలలు నడిపిస్తున్నారు. కాబట్టి సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా అధికారులు స్పందించి పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు కోరుతున్నారని అన్నారు. ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సెలవులు ప్రకటించినా కూడా కొన్ని విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే రేడియంట్ పాఠశాల ప్రభుత్వ నిబంధనలు తుంగలో దొక్కుతూ ఈరోజు పాఠశాల యాజమాన్యం తరగతి గదులు నిర్వహిస్తూ ఉన్నాయి. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఈ రేడియంట్ పాఠశాలను సీజ్ చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలుగా, పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా పరిధిలోని నస్పూర్ మండలంలో ఉన్న రేడియంట్ హై స్కూల్ మరియు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ద్వారా మరి ప్రభుత్వ హయాంలు వీళ్ళు పాటించడం లేదా, ప్రభుత్వ గైడ్లైన్స్ వీళ్ళు సూచనగా తీసుకుంటలేరా అని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అలాగే విద్యాశాఖ అధికారులు కూడా దీన్ని ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. మేము ఇప్పుడు ఈ యొక్క రేడియంట్ స్కూల్ దగ్గర ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. అలాగే తరగతి గదులు నిర్వహిస్తున్నారు. దీని పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే సంబంధిత అధికారులు రేడియంట్ స్కూల్ని సీజ్ చేయవలసిందిగా యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం మరియు వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ నగర ప్రజలకు సిపి సజ్జనార్ కీలక సూచనలు చేశారు. సంక్రాంతికి సొంతిళ్లకు వెళ్లేవారు ఇంటి భద్రత మరవద్దని చెప్పారు. పండగ వేళ దొంగల కన్ను తాళం వేసిన ఇళ్లపైనే ఉంటుంది. నగదు, ఆభరణాలు, బ్యాంకు లాకర్లు దాచుకోండి. సోషల్ మీడియాలో ట్రావెల్ అప్డేట్స్ పెట్టకండి. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. అనుమానం వస్తే డయల్ 100కి కాల్ చేయండి. మీ భద్రతే మా బాధ్యత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని తెలిపారు. జరిగిన నేరాలు ఏమున్నావు అవి కూడా విశ్లేషించి ఆఫీసర్స్ అందరితో కూడా మనము మాట్లాడడం జరిగింది. అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. సో మనము ఈ టైంలో మనము మనం రెగ్యులర్ బీట్స్ నడుస్తూనే ఉంటాం. స్పెషల్ బీట్స్ కూడా మనం వేయడం జరిగింది. ఎక్కడెక్కడ హాట్ స్పాట్స్ ఉన్నావు, లాస్ట్ టైం ఎక్కడెక్కడ క్రైమ్ జరిగింది, ఎక్కడెక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా మన బస్ స్టేషన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, లాడ్జెస్ కావచ్చు, అవి చెక్ చేస్తూ మనము ఈ యొక్క సంక్రాంతి టైంలో మనము మా యొక్క ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లానే ప్రజలు కూడా వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కావచ్చు, వాల్యుబుల్ వస్తువులు కావచ్చు, వాళ్ళు అక్కడ ఇంట్లో పెట్టకుండా లాకర్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి. అట్లానే చాలా మంది ఏదో నేను ఊరికి వెళ్తున్నాను, పక్క వాళ్ళకి ఇంటికి కీ ఇస్తాను, లేదంటే షూలో పెట్టిపోతాను, లేదంటే ఆ విండో కింద పెట్టిపోతాను. వాళ్ళు కూడా అర్థమైంది ఒక మానసిక మన పరిస్థితి. ఎక్కడెక్కడ పెడతాను, ఆ షూస్ లో పెడతాను, కింద ఏదో లేదా చెప్పల్ స్టాండ్ లో పెడతాను. అలాంటిది మనము పెట్టకుండా మీ కీ పెడితే మళ్ళీ ఎవరిగా ఇచ్చిపోంటారు అని ఒక డూప్లికేట్ కీ చేసుకుంటారు. ఓదో రోజు వచ్చి మీకు చేస్తారు. మీ ఒక కీని కూడా ఎవరు కూడా ఇవ్వద్దు. ఇట్ షుడ్ బి యూనిక్ కీ. మీ ఒక యూనిక్ కీ మీ దగ్గర పెట్టుకోవాలి. అట్లానే మనం కూడా ఈ ఒక స్పెషల్ బీట్స్, స్పెషల్ ప్యాట్రన్స్ మనం కూడా మన ఆఫీసర్స్ కూడా ఎక్స్ట్రా వెహికల్స్ కూడా యూజ్ చేసుకుని ఈ యొక్క ప్రివెంటివ్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా చైతన్యవంతాయి వాళ్ళు తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పి నేను హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీసర్స్ తరఫు నుంచి అందరు కూడా కోరుతున్నాను. జాతీయ హామీ పథకాన్ని పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 20 నుండి 30వ తేదీ వరకు గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయ్యూబ్ అన్నారు. వరంగల్ నగరంలోని ఎల్బీ నగర్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని, అంతేకాకుండా జాతీయ ఉపాధి హామీ పేరు మార్చడంపై పునరాలోచించాలని, కేంద్ర ప్రభుత్వం పనికి ఆహార పథకం ద్వారా కూలీలకు డబ్బులు కేంద్ర ప్రభుత్వంపై పూర్తిగా చెల్లించాల్సి పోయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై వాటా వేయడం రాష్ట్ర ప్రభుత్వంపై పెనుభారమేనని, పని ఉన్నప్పుడు పని దినాలు కాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన పని దినాలలో పనిచేయడం సరైనది కాదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ నేతృత్వంలో పనికి ఆహార పథకాన్ని నేరుగా కలెక్టరేట్లకు అప్పగించేదని, ఇప్పుడు మోడీ సర్కార్ నిర్ణయంతో అంతా అయోమయంలో ఉన్నారని అయ్యూబ్ అన్నారు. బీజేపీ మొండి వైఖరి, బీజేపీ మొండి వైఖరి, మోడీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్. పనికి ఆహార పథకాన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ
సోనియా గాంధీ గారు మెదక్ జిల్లాలో పర్యటించే సందర్భంగా 2003, 2004, 2005లో కొన్ని గ్రామాలలో ఆమె వెళ్ళినప్పుడు అక్కడి ఇళ్లల్లో తాళాలు వేసి ఉన్న పరిస్థితిని చూసి ఏంటిది ఇక్కడ మహిళలు లేరు, ఇక్కడ వృద్ధులు లేరు, ఎందుకు ఇళ్లకు తాళం ఉన్నాయని చెప్పి ప్రశ్నిస్తే కూలీలకు పోతూ ఉన్నారు, వలసకు పోతూ ఉన్నారని చెప్తే అరే వేరే రాష్ట్రాలకు వలస పోవడం ఏంటిది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి ఆ రోజు ఆమె మదిలో మెదిలిన ఒక బృహత్తరమైన కార్యక్రమమే పనికి ఆహార పథకం. దానిని మళ్ళీ 2005లో అనంతపూర్ జిల్లాలో దీనిని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు తెలుగు ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలతో పాటు భారతదేశంలోని ప్రతి గ్రామంలో ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ను, ఈ కార్యక్రమాన్ని చాలా అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నది, ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం తీసుకున్నది. దీనివల్ల పని దినాలతో పాటు పని జరిగిన వెంటనే వేతనాలు వచ్చేటి. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇలా తూట్లు పొడిచి బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించినామని చెప్పి శునకానందం పొందుతూ ఉంది. ఎవరైతే గాంధీ గారిని చంపిల్లో గాడ్సే గారు ఆ రోజు చంపి మొదటిసారి హత్య చేస్తే ఇవాళ పేరును తీసి రెండోసారి గాంధీ గారిని హత్య చేయడం జరిగింది. ఇది నిజంగా కూడా స్వాతంత్రాన్ని హర్షించే ప్రతి ఒక్కరం కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన సమయం ఉన్నది. మరి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఎవరైతే బీజేపీ ప్రభుత్వానికి అంటగాగుతూ ఉన్నారో వాళ్లకు మేలు చేకూరే విధంగా ఇవాళ ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. గ్రామాలలో ఇంతకుముందు గ్రామ పంచాయతీలలో కూర్చొని ఆ గ్రామానికి ఏ పని అయితే అవసరమో ఆ పనికి వాళ్ళు తీర్మానం చేసుకొని పనిని చేసేవాళ్ళు. ఆనాడు పని దినాలు 100 దినాలు ఉండే. ఇవాళ దాన్ని 120కి పెంచి 70 మాత్రమే మేమిస్తాం, 75 మేమిస్తాం, 50 మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్తా ఉంది. ఇవాళ రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరు, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎన్నో అవసరాల నిత్య వాళ్ళకే ఇవాళ డబ్బులు సరిపోలేని పరిస్థితిలో ఉంటే ఇవాళ దానిని కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టడం నిజంగా కూడా దుర్మార్గమైన చర్య. ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 100 పని దినాలకు 100% ఆనాటి తారీఖు నుంచి తీర్మానాలకు, నిరసనలకు ఇలా మేము పూనుకుంటున్నాం. గతంలో రైతులకు వ్యతిరేకంగా ఇచ్చిన నల్ల చట్టాలను బేషరతుగా తొలగించి నరేంద్ర మోడీ రైతులకు ఏ విధంగా క్షమాపణ చెప్పిండో భారతదేశ 80% ప్రజలకు ఈ చట్టం మళ్ళీ తిరిగి వెనుకకు తీసుకోవాలని చెప్పి వెనుకకు తీసుకోవడమే కాకుండా అణగారిన వర్గాలకు పని కల్పించిన ప్రభుత్వానికి దాంట్లో ఉన్న మహాత్మా గాంధీ పేరును కంటిన్యూషన్ చేసుకుంటూ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ నెల 20 నుంచి మా మండలాధ్యక్షులు పాల్గొన్నారు, అలాగనే మా కార్పొరేటర్ పాల్గొన్నారు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మేమందరం కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేస్తాం, నిరసన కార్యక్రమం తెలుపుతాం. 20వ తారీఖు నుంచి ప్రతి గ్రామాన తీర్మానం చేసి ఈ తీర్మాన ప్రతులను మా రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా, ఇన్ఛార్జి ద్వారా గవర్నర్కు పంపించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇలా సమావేశం ఏర్పాటు చేసినాం. జనగామ జిల్లా లింగాలగనపురం మండలం కల్లెం గ్రామంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొమ్మరాజుల శేఖర్ సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొని కేక్ కట్ చేశారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను శాల్వాలతో సత్కరించారు.
ఓకే ఓకే ఇంకారా ఇంకారా కల్లెం గ్రామంలో ఉన్నటువంటి బొద్దిరాజుల సంఘం పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా అతి త్వరలో ఒడ్డరి ఓబన్న విగ్రహం పెట్టాలనుకుంటున్నారు కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఆ ఓబన్న విగ్రహం కోసం సహకరించాలి. అందరం కూడా కలిసికట్టుగా ఆ యొక్క కార్యక్రమానికి సహకరించాలని కోరుకుంటూ ఈరోజు 219 ఓబన్న జయంతి సందర్భంగా ఈరోజు మన కళ్యాణ్ గ్రామంలో మా ఒడ్డరి సంఘం ఈ జయంతి కార్యక్రమం నిలబెట్టడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఒడ్డ గోపన్న మన భారతదేశం కోసం స్వతంత్రం కోసం ఆ రోజు తెల్ల దొరల తరిమి కొట్టడానికి బాణతాయం చేసిన మన ఒడ్డ గోపన్నకు ఇట్లాంటి మహనీయులకు ఎంతోమందికి మన భారతదేశానికి స్వతంత్రం రాకముందుకే తెల్లదొరల కోసం కొట్టాడిన మహనీయుడు. అట్లాంటి మహనీయునికి ఇట్లాంటి కార్యక్రమాలు జయంతి కానీ వర్ధంతి కానీ ఆ విధంగా మనం ఎప్పటికీ వాళ్ళ అంటుగా ఉండి వాళ్ళ ఆశీస్సులు మనకు ఉండాలి. అదేవిధంగా వాళ్ళ ఏదైతే ఉంచుకున్నారో అదే విధంగా మనం పని చేసుకుంటూ వాళ్ళ ఆశీస్సులు మనకు ఉండాలని కోరుకుంటూ ఈరోజు కళ్యాణంలో సుద్ధా ఒడ్డే గోపన్న విగ్రహం గతంలో మన ఒడ్డరి సంఘం వాళ్ళు విగ్రహం పెడదాం అనుకున్నారు. మేము సుద్ధా మీకు ఒడ్డే గోపన్న విగ్రహాన్ని పెట్టుకొని సుద్ధా మేము సుద్ధా సహకరిస్తాం. మేము సుద్ధా విగ్రహానికి సాయం చేసి మేము సుద్ధా ఇంతో చేస్తామని కోరుకుంటూ అందరి ఈ ఒడ్డరి సంఘానికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ఒడ్డరి సంఘానికి మరి మా గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, ముఖ్య నాయకులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఓబన్న అంటేనే ఒక చరిత్ర కలిగిన వ్యక్తి. ఒడ్డరి సంఘం ఎప్పుడు గుర్తించుకునే వ్యక్తి ఒడ్డరి ఓబన్న ఆశయాలను ఎప్పుడైతే ఒడ్డరి సంఘం అందరూ నిర్ణయిస్తారో, ఎప్పుడైతే సానుకూలంగా స్పందిస్తారో ఓబన్న ఎక్కడున్న ఆయన ఆత్మకు శాంతి చేకూరుస్తుందని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఓబన్న స్వతంత్ర సమరయోధుల్లో ఎప్పుడైతే స్వతంత్రానికి ఎంతోమంది త్యాగాలు చేసిన వ్యక్తిగా ఒక వ్యక్తి ఓబన్న. మరి ఓబన్న ఆశయాలను మనం కొనసాగించాలంటే ఒడ్డరి సంఘం తరఫున ఏదైతే మీరు విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారో ఆ ఊరు గురించే చెప్పిరాలు కానీ చెప్తా. ఓకే 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 మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.